హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ డ్రీమ్స్ మూలతో తోటలో అయితే కాకరకాయలు అయితే కాసాయి. కాకరకాయలు అడదామని అనుకుంటున్నాను. కాకరకాయ చేదు ఉంటుందని ఎవరు తినరు, మాకు కూడా ఇష్టం ఉండదు కాకరకాయ. కానీ ఫ్రై చేస్తే బాగుంటుంది, నాకు ఇష్టం. కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం, పిల్లలకు కూడా కాకరకాయ ఫ్రై అంటేనే ఇష్టం. ఫ్రై అయితేనే తింటారు, లేకుంటే తినరు. ఫ్రై చేస్తే అవి ఎంత కాదు కానీ పిల్లల కోసం, పిల్లలు తినాలని కొన్ని అన్నాయి, కానీ ఫ్రై చేస్తే వాళ్ళు తింటారు పిల్లలు. బెండకాయలు కూడా వెళ్ళాయి, బెండకాయలు కూడా తెంపాము. కూరకు సరిపడాయి, అవి కూడా ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి చాలా ఉన్నాయి కదా, ఫ్రై చేయాలి, మళ్ళీ కూర పులుసు పెట్టాలనేది తర్వాత మా సార్ని అడిగి చెప్తానని ఊరుకున్నాను. ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే అయితే కూరగాయల చెట్లు అయితే పెట్టాము. బెండకాయ, బీరకాయ, సోరకాయ, మన సోరకాయ అనుకున్నాం. బెండకాయలు ఫస్ట్ మేము అనుకున్నాం, వేరే వాళ్ళకి తర్వాత పెడతాం. ఫస్ట్ అయితే మేము అనుకోవాలని, ఫస్ట్ మేము అనుకున్నాక మళ్ళీ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకి పెడతామని ఇయ్యలేదు వేరే వాళ్ళకు. మేమైతే ఫస్ట్ అనుకోవాలని. ఇంకా కూరగాయలు అయితే కొనట్లేదు బయట అయితే. ఇక రోజు మా చెట్లకి కాస్తున్నాయి కదా కాకపోతే బెండకాయ, సోరకాయ అని అవే తింటున్నాము. వేరే వాళ్ళు అడిగితే వేరే వాళ్ళకు కూడా ఇస్తున్నాం. ఇట్లా ఇరుగు పొరుగు ఉంటారు కదా, వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము. సో నాకైతే మీరు కూడా మీ ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంటే మీరు కూడా కూరగాయ చెట్లు పెట్టండి, మీ ఇంటి మందమైన వెళ్తాయి. ఇప్పుడు కూరగాయ రేట్లు బాగున్నాయండి, కొనలేము, ఇప్పుడు అసలే కొనలేని పరిస్థితిలో ఉంది. యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టానండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో తెలపండి. పిల్లలు వచ్చేసరికి అయితే ఈ కూర అయితే వండాలి, కాకరకాయ ఫ్రై. పిల్లలు వచ్చినాక తింటారో తినరు అనేది చూడాలి. ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై అంటే ఎప్పుడైనా తింటారు, కూర అయితే తినరు కానీ ఫ్రై అయితే తింటారు. బాగుంటుంది, నూనెలు వేపుతాం కదా, చాలా బాగుంటుంది. వాళ్ళు వచ్చుతూనే తింటారో తినరో చూసి నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ఉన్నానని చెప్తాను. అంతలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.